ఆగండి. ఎక్కడికెళ్ళిపోతున్నారు? పూర్తి వీడియో అయితే జూసేయండి. నిజంగా చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందనమాట. ఒక్కసారైతే నేను ట్రై చేశాను. తర్వాతయితే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూనే ఉంటుందనమాట. నేను గూడా ఒక్కసారైతే స్టార్టింగ్ ట్రై చేశాను. తర్వాతయితే మళ్ళీ సూపర్‌గా ఉండిందనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం గసాలు, అలాగే జీలకర్ర, అందులోనే కొద్దిగా చింతపండు, ఈ చికెన్‌లో టేస్ట్ ఏంటంటే జీలకర్ర, చింతపండే టేస్ట్ సూపర్‌గా ఉంటుందండి. ఇందులోని ఎండుమిరపకాయలు, అలాగే ధనియాలు అన్నీ పచ్చివే వేసుకోవాలనమాట. ఒక కొంచెం చెక్క, 4 లవంగాలు. ఇప్పుడైతే దీన్ని నున్నగా నూరుకునేయాల ఒక ముద్దలాగా. మనం రోట్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ భలే ఉంటుందనమాట. ఈ మిక్సీలో అయితే పేస్ట్ చేసుకునేసాను. ఇప్పుడైతే బాగా శుభ్రంగా కడిగి చికెన్ అయితే తీసుకోవాలి. కడిగి పెట్టుకున్న చికెన్‌లోకి ఈ ఈ పేస్ట్ అయితే ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. మనకు తగినట్టు వేసుకోవాలండి. చికెన్ 1 కేజీ తీసుకున్నా కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ అయితే తీసుకున్నా కొంచెం కొంచెం. ఇందులోనే పచ్చి ఎర్రగడ్డ ముక్కలను కూడా వేసుకోవాలనమాట. మనకు పేస్ట్ కావాలంటే ఎర్రగడ్డ పేస్ట్ చేసి వేసుకోవచ్చండి. లేదనంటే ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. నేనైతే ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాననమాట. మళ్ళా పేస్ట్ వద్దు అనేసని, ఎక్కువ మసాలా అయిపోతుంది అనేసని. ఇప్పుడైతే ఒక చుక్క ఆయిల్ అయితే కూడా వేసుకునేసి, ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి. కొంచెం అయితే ఆయిల్ చాలు. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదనమాట. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే ఏసుకునేసాను. ఇందులోనే కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్టు అయితే ఎండుమిరపకాయలేసుకున్నాను గదా! నాకు ఆ కారమే సరిపోతుందండి. ఒకవేళ కారం సరిపోదు అనుకుంటే, ఇంకొంచెం మీరు కారం గూడా ఏసుకోవచ్చు. నాకైతే అదే కారం అయితే సరిపోతుందనమాట. అందువల్ల నేను కారం ఏసుకోలేదు. మీరు లేదు మనకు కారం కావాలి అనుకున్నట్లయితే, మిరప్పొడి గూడా కొంచెం ఏసుకోండి. ఇప్పుడైతే నేను గరం మసాలా కూడా ఏసుకున్నానండి. ఇంట్లో చేసుకున్నదే. గరం మసాలా గూడా ఏసుకొని కొంచెం పసుపు, సాల్ట్ అంతేసి మళ్ళీ ఒకసారి మిక్స్ అయితే జేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా మ్యారినేట్ చేసుకున్నా బావుంటుంది. లేదు అలాగే పెట్టేసినా గూడా బావుంటుందనమాట. నాకైతే టైం లేదు. లేట్ అయిపోయిందనమాట. అందువల్ల నేనైతే మ్యారినేట్ చేయలేదనమాట. అలాగే చేసేస్తున్నాను. అలా కలిపి పెట్టి ఒక 1 అవర్ తర్వాత లేదు హాఫ్ అన్ అవర్ తర్వాత చేసుకుంటే కూడా నిజంగా చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందనమాట. ఆ పులుపు, ఆ జీలకర్ర ఫ్లేవరు, ఆ కారం నిజంగా ఎక్సలెంట్‌గా ఉంటుందండి చికెను. ఇప్పుడైతే మళ్ళీ మొత్తం మిక్స్ చేసేయాలన్నమాట. మొత్తం మిక్స్ చేసేసి మనకి టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. లేదంటే అలాగే స్టవ్ పైన పెట్టేయండి. నాకైతే టైం లేదు. అందువల్ల నేనైతే స్టవ్ పైన పెట్టి వెలిగిచ్చేస్తున్నానన్నమాట. మొత్తం మిక్స్ అయిపోయింది. ఆ కలుపుతుంటేనే స్మెల్ అదిరిపోతుందండి నిజంగానే. చాలా బావుంటుందన్నమాట. మనకు చికెన్ అంటేనే నోట్లో నూరూరిపోతాయి. ఇంకా ఈ కొరివి కారం చికెన్ అంటారా? అబ్బా! యమ్మీగా భలే టేస్టీగా ఉంటుందన్నమాట. బాగా కలిపేసాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగిచ్చేస్తున్నాను. స్టవ్ పైన పెట్టేసి
సన్న మంట పైనే మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఉడుకుతుంది చూడండి. మూత అయితే తీస్తున్నాను. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాం. ఆ చికెన్‌లో ఉన్న వాటరే మొత్తం బయటకొచ్చేయాలన్నమాట. అలా బాగా కలిపేసి మూత అయితే పెట్టేయాలి మళ్ళీ. అయితే మూత పెట్టేసాను. ఇప్పుడు చూడండి పొగలు, ఆ ఉడకడం చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయి నాకైతే. అయితే బాగా ఉడికిపోయిందనమాట. మనకి ఆ వాటర్ అంతా ఇంకిపోయినాక, ఆ వాటర్ వేసే వీడియో అయితే క్లిప్ అయిపోయేస్తది. అది రికార్డ్ అవ్వలేదు. రికార్డ్ అవుతుందనుకున్నాను గానీ, ఆ వీడియో అయితే ఎగిరిపోయిందనమాట. మనకి ఆ చికెన్‌లో ఉండే వాటర్ అంతా దిగేసి, తర్వాత కొంచెంగా మనకి గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంతే వాటర్ అయితే యేసుకొని, కొత్తిమీర అయితే చల్లేసి దించేసుకుంటే ఉంటది. అబ్బా! రైస్‌లోకి గాని, చపాతీలోకి గాని సూపర్‌గా ఉంటుందనమాట. అయితే కొత్తిమీర అయితే చల్లేసుకున్నాను. ఇంక మనం అన్నంలో యేసుకొని తినేయడమే పని. కానీ మా ఇంట్లో మా ఆయన లేరనమాట. వచ్చాకైతే అందరూ కూర్చొని తినేస్తాం. ఫైనల్‌గా ఒక గిన్నెలోకైతే తీసుకొని గార్నిష్ చేసుకునేసా కొత్తిమీరతో. మీకు గనుక ఇలాంటి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.